అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరుగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే తెలంగాణ స్టేట్ సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట మున్సిపాలిటీలో 11వ వార్డు నుంచి ఈ గంగాభవాని ఎడ్ల వీరమల్లయ్య గారు పోటీ చేశారు. మేడం గారిని అడిగి తెలుసుకుందాము. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారంలోని ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. 11వ వార్డు రాయనగూడెం కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. గత 2013 నుంచి గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యాను కాంగ్రెస్ పార్టీ నుంచే. 2019లో కూడా గ్రామ కౌన్సిలర్ గా కూడా వార్డు కౌన్సిలర్ గా కూడా ఎన్నికయ్యాను. ప్రజలు ప్రజారథం పడుతున్నారు. 2013 నుంచి కూడా ప్రజల మన్నన పొందుకున్నాను. ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఒకరు కలిసిపోయాను కాబట్టి ఆ రిజర్వేషన్ కూడా అనుకూలంగా వస్తుంది. ప్రజలు కూడా నన్ను గెలిపిస్తారు. ప్రజల్లో కలిసిపోయినా కాబట్టి ఆ దేవుడు ఇంకా నాతో సేవ చేయాలనుకున్నట్టుంది. ఎవరైతే ఏదో ఒక రకమైన సేవ, నాది ప్రజాసేవ కాబట్టి పార్టీ తరఫున నాకు ఒక అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశాన్ని అలాగే ప్రజలు కొనసాగిస్తారు. దేవుడు ఆశీర్వదిస్తుండు. ప్రజలు నయనకంగా ఉండి సేవలను చేసుకుంటున్నాం. సర్వోత్తం రెడ్డి గారు. మీకు కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సర్వోత్తం బాబు గారు, రమేష్ అన్న గారు, పోతు భాస్కర్ గారు, వేనారెడ్డి గారు అందరి సపోర్ట్ మాకు మంచిగా ఉంది. వాళ్ళందరి ఆశీర్వాదంతో ఈ రోజు మేము ముందు నిలబడగలిగాం. కాబట్టి మేము పోరాటంలో న్యాయంగా పోరాడుతున్నాం. మాకు ప్రతి ఒక్కరు ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రతి ఒక్కరు ముందుకు పోతే అమ్మ మీరు 2 సార్లు అధికారం లేనప్పుడే మిమ్మల్ని గెలిపించాం, ఈసారి అధికారం ఉంది, మీరు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఈసారి మీకు దేవుడు అవకాశం ఇచ్చిండు. మేము కూడా మంచిగా అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తాం. ఈసారి మిగిలిన పెండింగ్ల పనులను చేసుకోవాలి. మేము ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడుతున్నాం. ప్రజా అభివృద్ధి కోసమే తోడుంటాం. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే మేడం, ఈ యొక్క వార్డులో మీరు 11వ వార్డులో గెలుపొందిన తర్వాత మీరు ప్రధానంగా చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏ సమస్యల మీద బాగా దృష్టి పెట్టబోతున్నారు? ప్రధాన సమస్యలు డ్రైనేజ్ సమస్య బాగున్నది, సిసి రోడ్లు ఈ వార్డుకు సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మొన్న 5 సంవత్సరాలు చేసిన కౌన్సిలర్ గా చేసినప్పుడు గౌరవ మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ, మాది కాంగ్రెస్ పార్టీ మారవా అన్న ఉద్దేశంతో మాకు నిధులు ఇవ్వలేదు. ఈసారి గవర్నమెంట్ ప్రజాపాలన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ మిగతా పనులు మొత్తం పూర్తి చేసి ప్రజల సేవలను వాళ్ళకి ఇచ్చినటువంటి గ్యారెంటీలను హామీలను నెరవేరుస్తామని కోరుకుంటున్నాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి కూడా సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీనే. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారే అభివృద్ధి చేసిరన్న భరోసాతో వాళ్ళు వెళ్తున్నారు. బీజేపీ పార్టీలేమో సెంట్రల్ లో మా గవర్నమెంట్ ఉందని వాళ్ళు వెళ్తున్నారు. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీరు ఎలాంటి భరోసాతో ప్రజలకు వెళ్తున్నారు? దగ్గర 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీ బట్టి 10 సంవత్సరాలైంది, 10-20 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిందని చెప్పుకుంటున్నాడు. ఏం చేసిండో చెప్పాలి. కమిషన్ల కోసం కక్కుర్తిపడి చేసిన పనులే తప్ప ఎక్కడ కూడా నాణ్యత లేవు. ఎక్కడికెక్కడ ఇలా కలెక్టర్ ఆఫీస్ కట్టినాడు, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికెక్కడ పెచ్చలు లేచిపోతున్నాయి. ఎస్పీ ఆఫీసు అదే పరిస్థితి. ఉన్నటువంటి నాణ్యత లేని రోడ్లు, నాణ్యత లేని చేసిండు. ఈ రోజు చెప్పుకుంటూ పోతున్నాడు. అలా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మా మంత్రివర్యులు 4000 ఇందిరం ఇళ్ళు సూర్యాపేటలో దగ్గర 10,000 దాకా ఇండ్లు ఇందిరం ఇళ్ళే మేము ఇచ్చినాం. 1వ విడత, 2వ విడత, 3వ విడత, 4వ విడత ఇట్లా విడతల వారికి ఇచ్చినాం. గత 10 సంవత్సరాలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఏ పేదవారికి కూడా ఇవ్వలే. ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గ స్థాయిలో 3,500 ఇండ్లు ఒక కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. మరి ఆయన 10 సంవత్సరాలు అభివృద్ధి అని ఎక్కడ చేసిండు? ఆయన అభివృద్ధి అయిండు. కేసీఆర్ కుటుంబం అభివృద్ధి అయింది, కేసీఆర్ అభివృద్ధి అయింది తప్ప ప్రజలను మాత్రం అభివృద్ధి చేయలేదని నేను కోరుకుంటున్నాను. సో ప్రధానంగా చూసుకున్నట్టే దామోదర్ రెడ్డి గారు కాలం చేసిన తర్వాత సర్వోత్తం రెడ్డి గారు ఫుల్-ఫ్లెడ్జ్డ్ గా రాజకీయం చేస్తున్నారు. సో సర్వోత్తం రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయం ఎలా ఉంది? సర్వోత్తం బాబు గారు, దానికి తోడు ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఈ రోజు సూర్యాపేటలో టికెట్ పంపిణీలో కూడా ఇద్దరు ఐక్యతగా కూర్చొని గెలిచే వారికే, సర్వే ప్రకారం గెలిచే వారికే టికెట్లు ఇవ్వడం జరిగినది. అంతేగాని వీళ్ళ మధ్యలో ఏం తేడాలు లేవు. మంచిగా రేపు ఇద్దరు ఆధ్వర్యంలో మన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరికి న్యాయం చేసుకుంటూ ముందుకెళ్తారు. కాబట్టి ప్రజలు కూడా, మేము కూడా కార్యకర్తలను కూడా ఈ రోజు సంతోషంగా నిన్న టికెట్లు పంపిణీలో కూడా చాలా మంచిగా ఇచ్చినాడు. సర్వోత్తమబాబు అవుతుంది, రమేష్ అన్న అవుతుంది, చాలా మంచిగా ఇచ్చినాడు అని. కానీ నిజమైన కార్యకర్తలు పార్టీలో కష్టపడి 10 సంవత్సరాలు కష్టపడి అధికారం లేకపోయినా పార్టీ మారకుండా 10 సంవత్సరాలు మేము ఉన్నాం, నిజాయితీ కొట్లాడినాం కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ మీరు ప్రజాసేవ అవసరం కాబట్టి నిజాయితీ పరులకు టికెట్ ఇవ్వాలని ఇచ్చిండు. ఖచ్చితంగా మేము గెలుస్తాం.
ఒక సీనియర్ నాయకులుగా మీరు ఒక సీనియర్ నాయకులుగా సో లిటరల్ గా చెప్పాలంటే 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేకపోయినా పార్టీని పట్టుకుని ఉంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నిజంగా ఆ ఒడిదుడుకులు ఆ కష్టాలు ఎన్ని ఉంటే అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు చూసుకున్నాం కాంగ్రెస్ పార్టీలో కొందరు పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. సో అలాంటి వాళ్ళకు మీరు ఇస్తున్న సలహా ఏంటి? పార్టీలో ఉండి సీనియారిటీని బట్టి కష్టపడ్డ వారికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటది. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు కూడా ఏం చెప్పినాడంటే 10 సంవత్సరాల అధికారం ఉండి ఉండకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రత్యర్థి మీద కొట్లాడిన వాళ్ళకు ప్రధాన పాత్ర వాళ్ళకు ఇవ్వాలని చెప్పాడు. వాటికి టికెట్ రాని వారికి ఖచ్చితంగా వారికంటూ ఒక భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. కష్టపడ్డ వాళ్ళకు ప్రతిఫలం అనేది కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకు నామినేట్ పోస్టా లేకపోతే ఏదో సమకూర్చేందుకు ఖచ్చితంగా పార్టీ ఇస్తుందని కోరుకుంటున్నాను. ఓకే మేడం, మీరు చెప్పండి ఈ సందర్భంగా. సో మీరు చూస్తున్నాను వాస్తవానికి మీరు అన్న దానికంటే ఇక్కడ ఎక్కువనే కనపడుతుంది. మీకు యూత్ ఫాలోయింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో ఈ సందర్భంగా మీ యొక్క 11వ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? 11వ వార్డు గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలతో నేను విన్నవించుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి నన్ను గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాను. నన్ను గెలిపిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. నేను గెలుస్తున్నాను. 1000 ఓట్ల మెజార్టీతో నేను గెలవబోతున్నాను. ఓట్లు మెజారిటీ కూడా డిక్లేర్ చేశారు. సో ఓకే మేడం, సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.